అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళకి సాంగ్స్ చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు అంటేనే ఇష్టమేమో. ఎంటర్టైన్మెంట్ ఉండాలండి, కానీ ఎట్ ద సేమ్ టైం మనకి మన లైఫ్లో మేజర్ పార్ట్ ఏంటి? ఫుడ్ కదా. సో ఫుడ్ అనేది ఎలాంటి ఫుడ్లో ఏమేమి ఉంటుంది, ఎలాంటి ఫుడ్ మనకు తెలియకుండా తింటున్నాం, అది మన హెల్త్కి మంచిదా కాదా, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతున్నాను. సో దాన్ని ఎందుకు ఇంత టేక్ ఇట్ ఈజీ అన్నట్టు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. నేను అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా, ఎందుకంటే ఎవరు ఇంత ఇన్ఫర్మేటివ్గా చెప్పరు కదా, చాలా ఫాలోవర్స్ అవుతారు, సబ్స్క్రైబర్స్ అవుతారు అని ఒక ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టుకున్నాను. కానీ బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను చేస్తే 1 మంత్ అవుతుంది నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టబట్టి. సో ఈ 1 మంత్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనాలకి ఓన్లీ ఎంటర్టైన్మెంటే కావాలని అర్థమైంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏదో స్క్రోల్ చేసినప్పుడు వస్తున్నాయి, ఏదో చూసినామో వదిలేసినాము అన్నట్టు చేస్తున్నారు. కానీ మామూలుగా సాంగ్స్కి డ్యాన్సెస్ వీడియోస్ ఏంటి, యాస్టీగా సాంగ్ను వాళ్ళు పాడరు, వాళ్ళు మ్యూజిక్ చేయరు. కానీ ఇక్కడ ప్రతిదీ మేమే చేసుకోవాలండి, అంత స్ట్రగుల్ ఉంటుంది దీంట్లో. అంటే అది నేను తక్కువ చేసి చూపియను, వాటికి పెట్టే ఎక్స్ప్రెషన్స్ కానీ, వాటికి పెట్టే ఎఫెక్ట్ కానీ ఉంటుంది, నేను అనను. అదే అండి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కానీ మనకి ఈజీగా కొన్ని టిప్స్ అండ్ కొన్ని కుకింగ్ వీడియోస్ కొన్ని ఇలాంటివి వస్తున్నప్పుడు క్యాచ్ చేసుకోవడంలో తప్పేముందని నా ఇంటెన్షన్, అంతే. మనకు ఎప్పుడో హెల్త్ స్పాయిల్ అయినప్పుడు వాటికి సంబంధించి సెర్చ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలుసుకునే కన్నా ముందే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అనేది తెలుసుకొని తినడంలో తప్పేం లేదు కదా. సో నేను అదే చేస్తాను, అదే ట్రై చేస్తున్నాను. 99% ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫుడ్లో ఏముంటుంది, ఎలాంటి ఫుడ్ తింటే మన హెల్త్కి మంచిది అనేసి. సీరియస్గా మాట్లాడుతుంటే సిల్లీగా చేస్తుంది మా పాప. పడుకోకుండా ఈ పాటికి పడుకోవాలి. అండ్ కొంతమంది అయితే కొంచెం ఎందుకో తక్కువ చూస్తాయి, యూట్యూబ్ ఛానల్ చేస్తుంది. ఏమవుతుందండి యూట్యూబ్ ఛానల్ చేస్తే? నాకు అది యూట్యూబ్ అనేది ఒక వరం అండి నాలాంటి హౌస్ వైఫ్స్కి అయితే. ఎందుకంటే బయటకు వెళ్ళి చేసే అంత టైం ఉండదు, ఎందుకంటే ఇటు పిల్లలు ఉంటారు, వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వేరే ఉంటాయి, ఇటు జాబ్ టైమింగ్స్ వేరే ఉంటాయి. అవన్నీ రెండు మేనేజ్ కనే కదండి ఇంత చదువు ఇంట్లో ఉంటున్నాము. సో యూట్యూబ్ ద్వారా మనకు తెలిసిన కొద్ది గొప్ప టాలెంట్ని జనాలకి చూపిస్తున్నాం కదా. దాన్ని ఎందుకు ఇప్పుడు ప్రతిదీ వర్క్లానే తీసుకోవాలి. ఇదేదో మేము సోషల్ మీడియా దాంట్లో కనిపిస్తున్నాం అనగానే ఏదో పెద్ద తెలియని తప్పు చేసినట్టు కొంతమంది ఇన్నర్ ఫీలింగ్స్ నాకు అవి కూడా వింటున్నాను నేను. సో అలా రాంగ్ వేలో అయితే అస్సలు చూడకండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది జాబ్, చెప్పాలంటే టఫెస్ట్ జాబ్ అన్నట్టే చెప్పాలి. ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ మీన్స్ ఎడిటింగ్ వచ్చి ఉండాలి, వాయిస్ ఓవర్ ఎలా చెప్పాలి అనేది వచ్చి ఉండాలి. అండ్ ఎందుకండి వీడియోకి మనం ఎడిట్ చేసి ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ మనము చాలా అన్నిట్లలో 100% ఉంటేనే ఛానల్ అనేది రన్ అవుతుందండి. సో ఎందుకంటే తక్కువ చేసి చూడడము, మాకు తెలిసింది మేము ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాము, బయటికి వెళ్ళి చేసుకోలేకనే కదా. అలాంటి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్కి ఈ యూట్యూబ్ అనేది ఒక అవకాశం. కొంచెం టాలెంట్ ఉండి మాట్లాడతాం కాబట్టి మాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత సత్తా ఉంది కాబట్టే దీంట్లోకి స్టెప్ వేస్తాము, లేదంటే ఎందుకు వేస్తామండి. అదైతే ఎవరికి అర్థమైనట్లయితే ఇంకా కొంతమంది అయితే మనీ వస్తున్నాయా అని అంటున్నారు. మై గాడ్, మనీ స్టార్ట్ చేసిన వెంటనే మనీ వస్తున్నాయన్న ఫీలింగ్లో ఉన్నారు కొంతమంది జనాలు అయితే. నాకైతే ఏం చెప్పాలో అర్థం